భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సింబల్గా నిలిచే చేనేతకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మానవ నాగరికత ప్రగతిలో చేనేతకు విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. ప్రజాప్రభుత్వం చేనేత పునరుజ్జీవం కోసం, చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. నేత కార్మికుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ చేనేత అభయహస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు, నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.